హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాటకారి హేమాని. అందరూ ఎలా ఉన్నారు? క్యాటరింగ్ స్టైల్ కాజు వంకాయ మసాలా కర్రీ అన్నంలోకైనా రోటీలోకైనా టేస్టీగా ఉండే కర్రీని మన కిచెన్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా కాజును వేయించుకొని 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, కొంచెం జీడిపప్పు, బిర్యానీ దినుసులు వేసి వేయించుకొని మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసి కొంచెం కొబ్బరి ముక్కను తీసుకొని మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకోవాలి. దోరగా వేగిన వంకాయ ముక్కల్లో ముందుగా ఆడుకున్న కాజు పేస్ట్ని వేసుకొని కాసేపు ముక్కలకి పట్టినంత వరకు ఉంచుకొని ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేయించుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. మసాలా ముక్కలకు పట్టిన తర్వాత ఒక చిన్న గ్లాసుడంత వాటర్ వేసి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు వంకాయ ముక్కల్ని మసాలాని ఉడికించుకొని ముందుగా వేపి ఉంచుకున్న జీడిపప్పుల్ని కొంచెం కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా కాజు మసాలా వంకాయ కర్రీ రెడీ. మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అవునట్టు మర్చిపోయాను, మనం ముందుగా ఆడి ఉంచుకున్న కొబ్బరి పొడిని కూడా పైన గార్నిష్గా జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కాజు కర్రీ రెడీ. థ్యాంక్ యూ.